ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి వర్యులు నారా లోకేష్ సూచనల మేరకు సోమల మండలం నంజంపేట హెచ్పి హైస్కూల్ నందు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం నందు చిత్తూరు మైనార్టీ కార్యనిర్వాహక సభ్యులు మరియు సోమల సింగిల్ విండో డైరెక్టర్ షేక్ అస్టఫ్ అలీ విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యా వ్యవస్థ విప్లవాత్మకమైన పద్ధతులతో విద్యార్థులలోని ప్రతిభకు పదును పెట్టి వారి భవిష్యత్తును బంగారు బాటలు వేయాలి అని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని తెలుపుతూ ప్రసంగించారు. మరియు వేదిక మీద ఉన్న మన ఎస్ఎంసీ చైర్మన్ ఇమ్రాన్ గారికి, మనకుడు స్కూల్ పట్ల ఎంతో అభిమానం, అభిలాష కలిగి స్కూల్ అన్ని విధాల సహకారం అందించేదానికి కృషి చేస్తున్న మన నాగభూషణ్ గారికి, మరియు మళ్ళీ గారికి, మరి సమావేశానికి చేసిన ఉపాధ్యాయుని పిల్లల తల్లిదండ్రులు అందరికీ నాకు నమస్కారాలు. నేను ప్లాన్లో వచ్చాను, కానీ మంది వచ్చాను అప్సెట్ అయింది. మనకు ఇంతకుముందు ఫస్ట్ ప్యారెంట్ చేశాం, అప్పుడే చెప్పాను నేను సిస్టమాటిక్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలా. పిల్లల తల్లిదండ్రులు సిస్టమాటిక్, ఏ టైంలో భోజనం చేయాలా, ఏ టైంలో నిద్ర వేయాలా, ఏ టైంలో ఎంతసేపు చదువుకోవాలా, ఏ టైంకి నిద్రపోవాలి, ఇవి కానీ కరెక్ట్గా మెయింటైన్ చేయండి. ముందు బాగా చెప్తాను. రెండవది ఏమంటే, ఇప్పుడు అమ్మ అడిగింది, మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడడానికి, చదివేదానికి కొంచెం ట్రై చేయండి మేడం అని. మనము మన పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చేదానికంటే జనరల్ నాలెడ్జ్ డెవలప్ అయ్యేదానికి ఈరోజు అనేక రకాల పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అది మన బాధ్యత. మన ఇంట్లో మన బిడ్డలు చదివే వాళ్ళ స్థాయిని బట్టి ఆ జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు తెచ్చి ఇంట్లో పెట్టండి. పిల్లలకు ఖాళీ టైంలో ఆ పుస్తకాలు ఇచ్చి చదువుకోవాలని ప్రోత్సహించండి. ఇక్కడ ప్రేమ, అభిమానం, దయ ఇవి ఎక్కడ ఉండాలంటే తినిపించే దాంట్లో వాళ్ళకు అలనా పాలనలో ఉంటే పద్ధతే, కానీ వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినది చదువు. ఈరోజు చదువుకున్న వాళ్ళే ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నారు కూడా. ఈరోజు అనేది ఒక గొప్ప వరం చదువు. పిల్లల మీద ప్రేమతో మనము చదువును నిర్లక్ష్యం చేసామంటే మన కాళ్ళను మనమే నరుకున్నట్టు అయిపోతుంది. మేము చదివేటప్పుడు ఒక సిస్టమాటిక్ ఉండింది. టీచర్ రంజారెడ్డి సార్ అని మా పాఠశాలలో ఇచ్చాను. ఆయన సారథ్యంలో స్టాఫ్ పనిచేసింది అంటే అంత గొప్పగా పనిచేసింది. ఆ స్టాఫ్ యొక్క గొప్పతనం చెప్పాలంటే అప్పుడు నేను వయసులో ఉన్నాను. ఒక మీటింగ్ పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేస్తుంటే ఆ మీటింగ్లో చెప్పినాను, కౌరవుల మీద యుద్ధానికి పోయేటప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి రథం మీద తీసుకొని యుద్ధానికి ఏ విధంగా బయలుదేరారో ఈరోజు కౌరవుల మనస్తత్వం పిల్లలలో ఉంది. అటువంటి పిల్లల మనస్తత్వాలను మార్చేదానికి ఉపాధ్యాయుని బృందం కలిసి అశ్వవేధ యాగం మాదిరి అందరూ కలిసికట్టుగా ఒక సిస్టమాటిక్గా బిడ్డలకు చదువు చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటిలో చదువుతున్న పిల్లలు ఈరోజు ప్రపంచం నలుమూలల నంజంపేటకు సంబంధించి మరియు నంజంపేట పరిసర గ్రామాలకు సంబంధించిన వారు ప్రపంచం నలుమూలలో ఈరోజు ప్రాణిపోయారు. అంటే ప్రతి దాన్ని కూడా సిస్టమాటిక్ ఉండాలి. మాకు సిస్టమ్ ఉంది, జమాత్ అనే సిస్టమ్ ఉంది మాకు. అంటే మార్గము తప్పి ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వాళ్లకు సన్మార్గంగా నడిపించేదానికి ఒక జమాత్ తయారవుతుంది. మాకు 15 మందో 20 మందో 10 మంది. దాంట్లో మేమేం చేస్తామంటే ఒక వ్యక్తిని జమాతుకు పెద్ద అంటే జమాతు ఎన్ని రోజులు పోతే అన్ని రోజులు
సరైన మార్గంలో నడిపిస్తూ వచ్చేదానికి ఒక పెద్దలు ఏర్పాటు చేస్తాం. అది వయసులో చిన్నోడు కానీ పెద్దోడు కానీ అతని అనుభవాన్ని బట్టి అతనికి స్థానం ఇస్తాను. ఈ జమాత్ ఏం చేస్తుందంటే ప్రతి క్షణం అనుక్షణం కానీ ఈవెన్ బాత్రూమ్కి పోవాలంటే కూడా ఆ జమాత్ యొక్క పెద్ద అంటే వయసులో చిన్నవాడైనా అతని అనుమతి తీసుకొని బాత్రూమ్ మీద పోతాడు. నిద్రపోవాలన్నా తినాలన్నా ఏమైనా మాట్లాడాలన్నా ఏమి చేయాలన్నా ఆ యొక్క పెద్దలు గౌరవం ఇచ్చే పని చేస్తారు. సిస్టమేటిక్గా ఎప్పుడైతే ఆ విధంగా ప్రవర్తిస్తారో అప్పుడు వాస్తవంగా ఫలితాలు వస్తాయి. ఈరోజు మనకు పాఠశాలలో సిస్టమేటిక్ కావాలి. చదువులో కొందరు చదువు చదివిండొచ్చు, కొందరు అనుభవంలో ఉండొచ్చు, కొందరు ఏమంటే తక్కువ చదువుండేవారు ఉండొచ్చు. కానీ అందరికీ ప్రభుత్వం ఉద్యోగ బాధ్యతలు ఇచ్చింది కాబట్టి ఆ ఉద్యోగ బాధ్యతను మనము ఏ విధంగా సక్రమంగా నిర్వర్తించి ఈరోజు మనం పాఠశాలలో హెచ్చమని ఒక పెద్ద అంటే పాఠశాలకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆమె అడుగుజాడలో నడుచుకుంటూ ఆమె చెప్పే పద్ధతిలో పూర్తి స్టాఫ్ అంతా సహకరించి పనిచేస్తే పాఠశాలలో సత్ఫలితాలు ఉంటాయి. పాఠశాలలో ఒక రైలు డ్రైవర్ ఉన్నాడు, కాజా మోహన్ అతని పేరు. అతని పద్ధతి ఎటువంటిది అంటే ఏ రోజైనా లీవ్ పెడితే గవర్నమెంట్ జాబే, సెంట్రల్ గవర్నమెంట్ జాబే, కానీ ఏ రోజైనా లీవ్ పెట్టారంటే ఆ రోజు వేతనాన్ని కట్ చేసుకోమని గవర్నమెంట్ లెటర్ రాసేవారు. ఈరోజు మనం ప్రజల సొమ్ము వేల రూపాయల జీతాలు తీసుకుంటూ దయచేసి ఆలోచించేయండి. ప్రభుత్వం మనకు ఎందుకు ఈ బాధ్యత ఇస్తుంది ఆలోచించండి. ఇక్కడ మనకు వివక్ష లేదు, ఏమంటే తారతమ్యం లేదు. అందరూ కలిసి గట్టిగా పనిచేసి హెచ్ఎం ఈరోజు చెప్పగలుగుతాను, గర్వంగా చెప్పగలుగుతాను. హెచ్ఎం గారి ఆధారం పాఠశాల వచ్చినప్పటి నుంచి రంజన్పేట పేరు ఎంతో గొప్పగా ఉంది. అటువంటి హెచ్ఎం గారు ఉన్నారని మాకు గర్వంగా ఉంది. కాబట్టి ఉపాధ్యాయుని బృందాన్ని చెప్పేది ఏమంటే దయచేసి అందరూ సహకరించండి. దీంట్లో పని చేసిన దాంట్లో గొప్పతనము తక్కువతనం లేదు. పని ఎంత ఎక్కువ మనం చేస్తామో అంత మన విలువ పెరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించండి. స్వతంత్ర భారత పోరాటంలో కొన్ని లక్షల మంది ప్రాణాలు త్యాగం చేసిన చరిత్రలో ఎప్పటికీ చరిత్ర అనేది ఉండే వరకు భారత రాజ్యాంగాన్ని గురించి గుర్తు చేసుకుంటే మొట్టమొదటిసారిగా గుర్తు వచ్చే పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 32 డిగ్రీలు సాధించి భారతదేశంలోని అత్యంత విద్యావంతులై ఈ భారతదేశ దశానిర్దేశాన్ని అప్పటి కాలంలోనే రాబోయే తరాలు ఎలా బతకాలి, ఏ విధంగా ఫ్రీడంగా ఉండాలని ఈ దేశాన్ని అందిన ఆణిముత్యం పెద్ద వరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు కొన్ని చోట్ల మనం చిత్తూరు జడ్పీలో సమావేశం జరిగింది. బాగా ఎక్కువ విషయం చెప్తానంటే ఒక ఎస్టీ ఎమ్మెల్యే గారు వేసి నేను ఎస్టీ అని చెప్పి నన్ను చులకంగా చూస్తూ ఉంటాను అంటే ఒక ప్రజాప్రతినిధి, అటువంటి ఒక కొన్ని లక్షల మంది ఓట్లేసి జరిగిన ప్రజాప్రతినిధిని ఎవరైనా దాన్ని చులకన చేస్తారా? ఒకసారి ఆలోచించండి. మనలను మనం కించపరుచుకునే విధంగా మనము ప్రవర్తించడం 100% తప్పు. ఇక్కడేమంటే పాఠశాల అందరూ సమానమే, అందరూ ఒక్కలే. కానీ మనకంటూ ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నారు. వారి అడుగుజాడల్లో వాళ్ళను అనుసరించుకొని పని చేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీరు ఎప్పుడైతే కలిసికట్టుగా ఆమె అడుగుజాడలు కలిసి పనిచేస్తారో అప్పుడే ఈ పాఠశాలలో సత్ఫలితాలు వస్తాయి. దయచేసి అందరూ సహకరించండి. తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే ఇమ్రాన్ చెప్పారు చూడండి,
ఒక అబ్బాయి ఇది కాదు బాగున్నానంటే చదివితే పోతుకొని అన్నాడని చెప్పి మేము చదివేటప్పుడు నేను ఇంత ముందు రోజులు చెప్పినా నేను చిన్నప్పుడు కూర్చొని కాళ్ళ పైన లేపిన దానికి మా వేమన సార్ అని ఆయన ఒక కాలు ఒక రెండు కట్టేసి జామ చెట్టు ఉంటే జామ చెట్టు చల్లారు ఏదన్నా మేము టీచర్లు చెప్పిన పాఠం తెలుసుకోకపోతే దూడ గుర్చి చేసేవాడు 45 minutes దూడ గుర్చి చేసుకొని కూర్చొని అట్లా పడిపోయింది మనం క్రమశిక్షణలో మాకు చదువు చెప్పారు కాబట్టి మేము క్రమశిక్షణలో చదివాం కాబట్టి ఈరోజు నంజంపేటలో చదువుతున్న విద్యార్థులు ఈరోజు ఎన్నో వందలాది మంది ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉండి వారికి ఆశించిన వారు కూడా ఆదర్శంగా నిలిచారని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. కాబట్టి దయచేసి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని సిస్టమేటిక్గా మెయింటైన్ చేయండి, నాలెడ్జ్ డెవలప్ అయ్యే పుస్తకాలు తెచ్చిపెట్టండి, సెల్ ఫోన్లు తగ్గించండి, మరి ఆడబిడ్డల విషయంలో మాత్రం ఖచ్చితమైన పద్ధతులు పాటించండి. ఈరోజు సమాజం పరిస్థితులు బాగలేవు కాబట్టి మీరు నా యొక్క చిన్న విన్నపాన్ని ఆలోచించండి. స్టాఫ్ కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ నేను చెప్పే చిన్న సందేశం ఎక్కడైనా మీకు తేడా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. ఇదేమంటే మేము అనుభవించాము కాబట్టి మీకు చెప్తా ఉన్నాం. ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఏ పని చేసినా దానిలో సత్ఫలితాలు ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.